చేస్తూ మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవుని నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మనల్ని బలపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న మనలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీరు ఎప్పుడు మనసులో ఉంచుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, 100 మాటలు మాట్లాడితే దేవుని వాక్యం నుండి 100 మాటలు మాట్లాడితే 100 మాటలు మన హృదయాన్ని తాకకపోవచ్చు. 100 మాటల్లో 50 మాటలు మన హృదయాన్ని తాకకపోవచ్చు. కానీ ఒక్క మాట తాకినా ఆ ఒక్క మాటను మనస్సులో పెట్టుకొని ఆ మాట ప్రకారంగా జీవించడానికి గనక నువ్వు సిద్ధపడితే ఆ ఒక్క మాటే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఒక్క మాట చాలు. అందుకని నేను ఎప్పుడు మీ దగ్గరతో మాట్లాడుతున్నా, ఒక స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా, మీ క్షేమమును కోరిన వాడినిగా, మీ బాగోగుల గురించి ఆలోచిస్తున్న వాడిగా నేను ఎప్పుడు మీతో చెప్పే మాట ఏమిటంటే, ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా, అయ్యా నాతో ఒక్క మాట మాట్లాడవా, ఈరోజు ఒక్క మాట మాట్లాడితే నా జీవితం మారిపోద్ది. ఒక్క మాట మాట్లాడితే నా బ్రతుకులో ఉన్న దరిద్రత పోతుంది. ఒక్క మాట మాట్లాడితే నా బలహీనతలు ఎగిరిపోతాయి. ఒక్క మాట మాట్లాడితే నా జీవితమే మారిపోద్ది అని గనక నువ్వు ఒక్కసారి దేవునితో ఒక ఒప్పందాన్ని చేసుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఆమేన్ చెప్తామా? అందుకని ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక చిన్న స్టోరీ, నాకు బాగా నచ్చిన స్టోరీయే చెప్తా ఈరోజున. ఆ స్టోరీ ఏంటంటే, ఒక రోజునట ఒక యవనస్తుడు ఒక లైట్ దగ్గర కూర్చున్నాడట. కూర్చొని ఆ లైట్ దగ్గర ఏదో ఎతుకుతున్నట్టుగా ఆ లైట్ చుట్టూ తిరుగుతున్నాడంట. ఎతుకుతూ చూస్తున్నాడట. వస్తున్నారు చాలామంది, అడగట్లా, ప్రశ్నించట్లా నువ్వేం ఎదుగుతున్నావు అని. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తనతో కలిసి ఎతుకుతూ ఉన్నారట. అలాగా చాలామంది ఎతుకుతున్నారు. వచ్చిన వాళ్ళ వల్ల ఎతుకుతున్నారు, కానీ ఏం ఎతుకుతున్నారో ఎవరికి తెలియట్లా. చివరికి ఒక ఆయన తెలివి కల్లా ఆయన వచ్చి, ఆయన కూడా ఆలోచన చేసి అటు ఇటు చూసి, అబ్బాయి ఇంతకి నా తెలియక అడుగుతున్నాను, ఇంతమంది ఎతుకుతున్నారు కదా, అసలు ఇంతకీ మీరు ఏం ఎతుకుతున్నారు అని అడిగాడట. వెంటనే ఆయన కంటే ముందు వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారంట, మమ్మల్ని అడగదు, వాళ్ళకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి అన్నాడట. ఆయన అలాగా చివరికి మొట్టమొదటిసారిగా ఎవరైతే ఎత్తుకుటం ప్రారంభం చేశారో ఆయన అడిగారు, అయ్యా ఏంటి నువ్వు వెతుకుతుంది, ఒక్క మాట చెప్పరాదా, మేము కూడా సహాయపడతాం కదా అంటే, అయ్యా నేను ఒక బంగారపు ఉంగరాన్ని పోగొట్టుకున్నాను, అది ఎతుకుతున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎతుకుతున్నాను అన్నాడట. వెంటనే ఆ మనిషి అన్నాడట, అయ్యా నువ్వు ఎతకాల్సింది ఇక్కడ కాదు, ఎక్కడ ఎతకాలి, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతకాలి. ఎక్కడ నువ్వు కోల్పోయావో అక్కడే నువ్వు పొందుకోవాలి. ఏదైతే నువ్వు కోల్పోయావో అదే నువ్వు పొందుకోవాలి. దేవుని యొక్క ఆలోచన కూడా అదే. నీ దేవుడు నువ్వు నమ్ముకున్నప్పుడు నీ దేవుడిని
నీ దేవుని నమ్ముకున్న నీవు ఎన్నడూను సిగ్గుపరచనీయుడు అంటే, ఎన్నడూను సిగ్గుపరచనీయుడు అంటే దాని వెనుక అనేకమైనటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ లోకములో ఒకవేళ నువ్వు సిగ్గుపరచబడ్డా, అవమానపరచబడ్డా, అది మాత్రము కొద్ది కాలం అనే మాట మాత్రం మర్చిపోవద్దు. నువ్వు భంగపరచబడ్డావు, కేవలం కొద్ది కాలం మాత్రమే. నువ్వు అవమానించబడ్డావు, కేవలం కొద్ది కాలం మాత్రమే. నీ జీవితంలో అప్రతిష్ట పాలయ్యావు, ఒకవేళ అయితే కూడా అది కొద్ది కాలం మాత్రమే. నీ జీవితంలో ఎన్నో కోల్పోయావు, అయినప్పటికీ కూడా అది కూడా కొద్ది కాలమే అని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే నువ్వు దేవుని చేతిలో పడ్డ బిడ్డవు కాబట్టి దేవుడే నువ్వు పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే నీ దేవుడు నిన్ను నిలబెడతానికి సిద్ధముగా ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు భంగపరచబడ్డావో అక్కడే నీ దేవుడు నిన్ను నిలబెడతానికి సిద్ధపరిచి ఆయన నీ మీద ఉన్న భంగమును దీన్ని తీసివేసి నిన్ను సిగ్గుపరచనీయకుండా చేయగలిగిన సమర్థుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అర్థమవుతుందండి? ఎవరిని మనం నమ్ముకున్నాం? నిన్ను పరచినటువంటి మహాదేవుణ్ణి నేను నమ్ముకున్నాం. అందుకని ఈ రాత్రి ఈ మాటను మర్చిపోమోకండి. ఏ మాట అంటే, నా జీవితంలో ఏది జరిగినా, అవమానం పాలైనా, అప్రతిష్ట పాలైనా, గౌరవభంగం కలిగిన, నిందల పాలైనా, అనేక విధాలుగా నేను అవమానించబడ్డాను, అయినా నా దేవుడి రాత్రి మాట్లాడుతున్న మాట అది కొద్ది కాలము మాత్రమే. అందుకని మీ అందరికి యవనస్తులు చెప్తాను మాట. ఆ మాట మీకు బాగా యవనస్తులు ప్రతిసారి చెప్తారు. ఏమంటే ప్రతి మనిషికి ఒక దినము ఉంది. దేవుని స్తోత్రాలు. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ టైం. ప్రతి కుక్కకో సమయం ఉందన్నట్టుగా ప్రతి మనిషికి ఒక దినము ఉంది. ఆ దినము వరకు దేవునిలో గడిపితే అద్భుతం చూస్తావు. ఆ దినము వరకు దేవుని దగ్గర నిలవగలిగితే అద్భుతాన్ని చూస్తావు. ఆ దినము వరకు దేవునితో గడపగలిగితే అద్భుతాన్ని చూస్తావు. ఆ దినము వరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన దానిగా ఉండగలిగితే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. అందుకని ఈ రాత్రికాల సమయంలో పాత నిబంధనలో ఒక భక్తుడు ఎంత అవమానపరచబడ్డాడో, ఎంత భంగపరచబడ్డాడో, ఎంతగా తోలనాడబడ్డాడో, ఎంతగా తన జీవితంలో ఎంత కోల్పోయాడో, వేదన చెందాడో, బాధపడ్డాడో, దుఃఖపడ్డాడో, ఎన్నో విధాలుగా శ్రమలు పడ్డాడో. కానీ శ్రమ పెట్టిన వారి ముందు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. అవమానించిన వారి ముందు నిలబడ్డాడు. అప్రతిష్ట పాలు చేసిన వారి ముందే ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాడు. ఈరోజు నీ దేవుడు నిన్ను కూడా అలా నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు భంగపరచబడ్డావో అక్కడే నీ దేవుడు నిన్ను ఘనమైన వాడిగా నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడే నిన్ను దేవుడు అవమాన పాలైనటువంటి చోటనే నిన్ను ఘనపరిచే దేవుడుగా నీ దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈ రాత్రి. అందుకని యొక్క రాత్రికాల సమయంలో ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని కనుక తీస్తే ఆదికాండంలోకి వెళుతున్నాను. జాగ్రత్తగా కొన్ని వచనాలు మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం చదువుతాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తనకి
తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించిన. దేవుని స్తోత్రాలు. ద గ్రేట్ మ్యాన్ ఎవర్ బి ప్రైజ్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ జోసెఫ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ప్రపంచంలో నిత్యము అభిమానించదగిన వాడు, ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు అభిమానించగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అంటే బైబిల్లో యేసేపే. పాత నిబంధనలో ఉన్న యేసేపు. ఆయన చరిత్ర గనక మనం గనక ఆలోచన చేస్తే ఆయన చరిత్ర 2 మాటలతో చెప్తా. మొదటి మాట, ఆయన తండ్రి అన్నాడు, నాకు వీడు వృద్ధాప్యంలో పుట్టినవాడు అన్నాడు. ఎప్పుడండి కదా? ఎప్పుడు? వృద్ధాప్యంలో పుట్టినవాడు. రెండో మాట అక్కడే అంటాడు ఆయన, నా కుమారుడు నేను ప్రేమించిన వారందరిలో వాడు శ్రేష్ఠుడిగా ఉన్నాడు. ఎవరు? ప్రేమించిన వారందరిలో శ్రేష్ఠుడట. అంటే అందుకని ఆయన అంటాడు, నేను నా కుమారుణ్ణి వాళ్ళందరికంటే కూడా బాగా ప్రేమించా. అందరికంటే కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ప్రేమించటము యేసేపు తప్ప? తండ్రి ప్రేమించడం యేసేపు తప్పు అంటారా? తప్పు కాదు కదా. యేసేపు తప్పేంటి? ఇక్కడ సత్యం చెప్పడం తప్పు అంటారా? అర్థమవుతుందండి? ఏం చెప్పడం? ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్పు అంటారా? మనం ఒకసారి ఆలోచిస్తే మనకి నిజంగానే తప్పు అనిపిస్తుంది కదా. ఇదేంటి గట్టిగా అంత ఇదిగా చెప్తాడు ఉన్నది ఉన్నట్టుగా? అలా చెప్పకూడదు కదా. లేనిపోని చెప్పొచ్చు కానీ ఉన్నది మాత్రం చెప్పడానికి ఇష్టపడరు. అవునా కదా? జాగ్రత్తగా ఆలోచించండి. కానీ ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసేపు యొక్క గుణము ఎంత అద్భుతమైన గుణము అంటే, ఆయన ఉన్నది సత్యమునుగానే ప్రకటించేవాడు. దేవుని స్తోత్రాలు. ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేవాడు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమి చేసినా ఏమాత్రం కూడా భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా తన జీవితంలో చూసినది చూసినట్టుగా చెప్పే ఏకైక వ్యక్తి బైబిల్లో యేసేపు. ఎవరికి భయపడ్డు? ఎవరు చేసినా ఏం చేసినా కూడా భయపడ్డు. అది అతని జీవితానికి తప్పు అయిపోయింది కదండి. ఎవరి జీవితానికి? అందుకని మనం కూడా కొన్నిసారి ఉన్నది చెప్తే అందరికీ ఎంత బాధగా ఉంటుంది కదా. లేనిపోయి చెప్తే అబ్బా మీరు ఎంత ఇదండి అన్నామనుకో, ఇంకా మీ ముక్కులు మామూలుగా ఉండవు. ఇంత ఉన్నాయి కాస్త ఇంత అయిపోతాయి ఒక్కసారి. నా గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూసావా అంటారు. కానీ ఒకవేళ నీది కరెక్ట్ కాదు అని చెప్పామనుకుంటే వెంటనే ఏమైపోతాయి? కళ్ళు ఎర్రబడిపోతాయి. చూడండి ఎంత తేడా ఉందో. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యేసేపు జీవితంలో ఆయన అంతగా ప్రేమించబడ్డా, అంతగా ఆయన తండ్రి చేత ప్రేమించబడ్డా, అంతగా సత్యాన్ని ఒప్పుకుంటున్నా కూడా అక్కడ చెప్పిన మాట ఏంటో చెప్పనా? తన సహోదరులు అందరూ తన మీద పగపట్టిరి అని. ఏం పట్టారట? అర్థమవుతుందా మీకు? ఇక పగపట్టిన వారు ఏం చేయటం మొదలెట్టారంటే అవమానించడం మొదలెట్టారు, సిగ్గుపరచడం మొదలెట్టారు. ఆయన ఒక కళ కన్నాడని, ఆ కళ భావం చెప్పాడని వాళ్ళందరూ హేళన చేశారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా నా ప్రియ దేవుని బిడ్డలారా? హేళన చేయబడినటువంటి యేసేపును దేవుడు హెచ్చించాడు. అవమానపరచబడినటువంటి యేసేపును దేవుడు ఘనవంతుడిగా మంచి ఉన్నతమైన స్థితిలో ఘనపరిచాడు దేవుడు. ఆ దేవుణ్ణి కాదా నువ్వు నమ్ముకుంది? ఆ దేవుణ్ణి నేను నమ్ముకున్నాను వారు ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పరా? ఆ దేవుణ్ణి నేను నమ్ముకున్నాం కదా. ఆ దేవుణ్ణి నీవు నేను ఆరాధన చేస్తున్నాము కదా. ఆ దేవుణ్ణే కదా నువ్వు నేను స్తుతించేది. ఆ దేవునికే కదా నువ్వు నేను ప్రార్థన చేసేది. మరి ఎందుకు మన జీవితంలో అలాగ జరగటం లేదు? ఎలాగా? అవమానించిన చోటే అధికులు కాకలేకపోతున్నాం.
భంగపరిచిన చోటే గణపరచబడలేకపోతున్నావు. ఎందుకని ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు అనంటే ఆయన యొక్క యథార్థత, ఎవరి యథార్థత? యేసేపు యొక్క యథార్థత అన్ని విషయాల్లో విజయాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రాలు. అన్నిటిలో విజయాన్ని ఇచ్చింది. నీకివ్వరా? ఆ దేవుడు ఆయనకిచ్చిన విజయాన్ని నీకెందుకు ఇవ్వడు? అందుకనే నువ్వు ఎక్కడో లోపములో ఏ లోపం అంటే యథార్థతను కోల్పోయిన వాడుగా ఉంటున్నావేమో, యథార్థత కోల్పోయిన దానవుగా ఉంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు యథార్థతను కోల్పోకుండా ఉంటే ఏదో ఒక దినాన నిన్ను అవమానపరిచిన వారి ముందే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నిన్ను అప్రతిష్ట పాలు చేసిన వారి ముందే ఆ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు భంగపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను గణపరచబడబోతున్నాడు. అక్కడే నిన్ను గణపరచబడుతుంది. ఆ విధంగా యేసేపు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పండి. యేసేపు ఇక్కడ ఉన్నాడు కదా, అన్నదమ్ముల దగ్గర ఉన్నాడు కదా, అన్నదమ్ములు అవమానించారు కదా, అన్నదమ్ములు హేళన చేశారు కదా, అన్నదమ్ములు భంగపరిచారు కదా, అన్నదమ్ములు ద్వేషించారు కదా. ఈ ద్వేషించినటువంటి ఈయన ఎక్కడికి అమ్మబడ్డాడు? ఐగుప్తులకు అమ్మబడ్డాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. సరే, అక్కడేమన్నా సంతోషంగా ఉన్నాడంటే అక్కడ సంతోషంగా లేడు. అక్కడ అవమానించబడ్డాడు. ఏమండి, ఎక్కడ అవమానించబడ్డాడు? మీరు సైలెంట్, లైవ్ ఉంది, సైలెంట్గా ఉండాలి లైవ్. ఓకే, అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఎవరింటి దగ్గర పనిచేస్తున్నాడు? జాగ్రత్తగా ఆలోచించాలి. పొతిఫర్ ఇంటి దగ్గర పనిచేస్తున్నాడు. మంచి నమ్మకస్తుడు. ఆమెను చెప్దామా? పొతిఫర్ అన్నాడు, నా ఇంటిలో అన్నీ నీకు అప్పగిస్తున్నా. అన్నీ, అసలు నీకు ఇక్కడ ఈ ఇంటిలో ఏముందో ఏమి లేదో నాకు అస్సలు తెలియదు, అన్నీ యేసేపుకే తెలుసు అన్నాడు. యేసేపును దేవుడు ఐగుప్తు దేశంలో ఉంచాడని ఆనందపడుతున్న సమయంలో మరలా అప్రతిష్ట పాలయ్యాడు కదా, మరలా భంగపరచబడ్డాడు కదా, మరలా అవమానపరచబడ్డాడు కదా, మరలా ఆయన గాయపరిచారు కదా, మరలా ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేయించారు కదా. అర్థమవుతుందా మీకు? చెరసాలలో వేయించారు. జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ వేయించిన యేసేపు స్థితి మాత్రం, ఆత్మీయ స్థితి మాత్రం మార్చబడాల. దేవుని స్తోత్రాలు. తన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నా ఆ యొక్క ఐగుప్తు దేశంలోకి రాకముందు కానానులో ఉన్నా అలాగనే ఉంది, కానాను నుంచి ఐగుప్తుకు ప్రయాణమైన అలాగనే ఉంది. ఆ జీవితము ఐగుప్తులో ఉన్నా కూడా మారకుండా ఉంది. కారణం ఏంటో చెప్పనా? యేసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రోజున యేసేపునకు తోడుగా ఉన్న దేవుడే నీకు తోడుగా ఉంటాడు. నీకు తోడుగున్న దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు ఒకవేళ ఎక్కడైనా భంగపరచబడ్డావేమో, ఎక్కడైనా నువ్వు జీవితంలో అవమానపరచబడ్డావేమో, ఎంతమంది నిన్ను అవమానించారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను అభిమానించడానికి, అవమానించిన చోట అధికుని చేయడానికి, హెచ్చించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? చెరసాల్లోకి వచ్చాడు కదా. ఎక్కడి నుంచి? కానాను దేశం నుండి పొతిఫర్ ఇంటికి వచ్చి, పొతిఫర్ ఇంటిలో నుండి చివరికి చెరసాలకు వెళ్ళిపోయాడు. మనం కూడా మీరు అనుకున్నట్టుగా జరగదు. ఒకప్పుడు మనం లైఫ్ ఎలా ఉంటుంది అనుకుంటామంటే, తంతే ఎక్కడ పడ్డామంట, అబ్బో మామూలుగా ఉండదు అనుకుంటాం.
అనుకుంటాం. అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. కానీ ముళ్ళ కంపులు దాటుకొని వెళితే నీ జీవితంలో ముత్యము నీకు దొరుకుతుంది, ముక్తి నీకు దొరుకుతుంది, ముత్యమును అనుగ్రహించే దేవుడు నీకు దొరుకుతాడు. ఎప్పుడు? మనకేం ముళ్ళ కంపులు వెళ్ళకూడదు, మనకంత ఎలాగ ఉండాలి? ఎప్పుడు సాఫీగా ఉండాలి. ముళ్ళ కంపులు మనకేమో. అందుకే నేను పొద్దున బాప్తీసానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళతో కూర్చొని ఒక మాట చెప్పా. మనందరూ ఏమంటామో తెలుసా? మనందరూ ఏమంటామంటే, అయ్యగారు ఎందుకు వాళ్ళకి బాప్తీసం ఇచ్చారు, వాళ్ళు అసలు మారలేదండి, వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు తెలుసా అని ఎవరు చెప్తారో చెప్పునా? ఎవరు చెప్తారు? అసలు బాప్తీసం తీసుకొని తల్లి ప్రార్థనకు రాని తల్లి చెప్పింది. ఎవరి గురించి? బాప్తీసం తీసుకున్న తల్లి గురించి. బాప్తీసం తీసుకొని ప్రార్థనకు రాని తల్లి ఎందుకు ఇచ్చారు అయ్యగారు బాప్తీసం ఆమెకే? ఎంత గొప్పోళ్ళు తెలుసా? వాళ్ళు ఎంత గొప్పోళ్ళు కదండి. ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని చెప్తున్నానా? ఇదిగో మీ జీవితంలో కూడా ఒక రహదారిని మీరు వేస్తున్నప్పుడు ఎన్నో ముళ్ళ కంచెలు ఉంటాయి, ఎన్నో గచ్చతో పొదలుంటాయి, ఎన్నో రాళ్ళు ఉంటాయి, ఎన్నో రప్పలు ఉంటాయి, కోణమైనటువంటి రాళ్ళు కనపడతాయి. కానీ వాటిని ఏం చేసుకుంటూ వెళ్ళాలి? సరి చేసుకుంటూ, వాటిని అనగదొక్కుంటూ, లేదనుకుంటే వాటిని తొలగించుకుంటూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఆ పని నువ్వైతే చేయలేవు. చేసేవాళ్ళకి మాత్రం నువ్వు ఎన్ని పేర్లు పెడతావో, ఎన్ని పేర్లు కదా, ఎంత అవమానిస్తావో. వాళ్ళు విశ్వాస జీవితంలో మొట్టమొదట అడిగేశారు కదా, అడిగేసినప్పుడు వాళ్ళకి ఎవరు సహకరించపోతే, ఎవరు వాళ్ళు సహాయకులుగా ఉండపోతే వాళ్ళే రాళ్ళేరుకోవాలి, వాళ్ళే ముళ్ళ కంపలతో కోసుకోవాలి, వాళ్ళే అగ్గి పెట్టుకోవాలి, వాళ్ళే వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి, రహదారిని వేసుకోవడానికి ప్రయాసపడుతుంటే నువ్వు కనీసం సహాయం చేయకపోగా అవమానిస్తావే, నీ బ్రతుకుని ఏమనాలి నేను? చెప్పండి ఒకసారి. అలా అవమానించడం వల్ల నీకు ఏం ఒరుగుతుందని నేను అనాలి? అవమానించడం వల్ల నువ్వేం పొందుకుంటున్నావని నేను అనాలి? అందుకని ఈ రాత్రికాల సమయంలో యేసేపు చరిత్ర కూడా అలానే ఉంది. యేసేపు చరిత్ర దేవుడు చేసినటువంటి ఆ యొక్క చరిత్రను మీరు కనుక ఆలోచన చేసినప్పుడు యేసేపు ఎన్నో విధాలుగా నష్టపోయాడు, కష్టపడ్డాడు, ఎన్నో విధాలుగా భంగపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు, అప్రతిష్ట పాలయ్యాడు. కానీ యేసేపు నమ్ముకున్న దేవుడు మాత్రం ఆయన ఎన్నడూనూ భంగపరచలా, ఎన్నడూనూ ఎక్కడనూ కూడా సిగ్గు పరచనీలా, ఎక్కడ కూడా ఆయన్ని అవమానపరచనీలా. ఎందుకో తెలుసా? నా దేవుడు ఆయన నీతి కలిగిన దేవుడు. ఆమేన్ చెప్దాం. ఆయన నీతి కలిగిన దేవుడు కాబట్టి నీ జీవితంలో నీతి కార్యాన్నే చేస్తాడు. అవినీతి కార్యాన్ని చేసేవాడు నా యేసయ్య మాత్రం కాదు. అది నమ్మాడు యేసేపు. దేవుని స్తోత్రాలు. ఏది నమ్మాడు? నా దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది ద్వేషించినా, ఎన్ని విధాలుగా నన్ను కష్టపెట్టినా, నాలో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు నన్ను మాత్రం ఎన్నడూనూ అవమానపరచనీయడు అనుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి యేసేపు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్తా. ఫరో సన్నిధికి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఫరో సన్నిధి నిలబడ్డాడు. ఒక కథ వచ్చిందట, ఒక కళ కన్నాడట. ఆ కళలో ఆ భావన తెలియక అల్లాడిపోతున్నారంట అక్కడ ప్రజలు. అప్పుడు ఆ కళ భావాన్ని విన్నాక ఆయన గుర్తు తెచ్చుకొని, అయ్యా సెరసల్లో యేసేపు అని హెబ్రీయుడు ఉన్నాడయ్యా, ఆయనకు కలభావాలు బాగా తెలుసయ్యా, ఆయన్ని పిలిపించండి అయ్యా, మీ కలభావాన్ని చెబుతాడు అన్నారు. సెరసల్లో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఫరో చెంతకు వచ్చాడు. ఆమెను చెబుదాం. సెరసల్లో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఫరో చెంతకు వచ్చినప్పుడు పొతిఫర్ లేడా అక్కడ? పొతిఫర్ ఉన్నాడు.
పొతిఫర్ ఉన్నాడు, ఆయన అవమానించిన వారు ఉన్నారు, హేళన చేసిన వారు ఉన్నారు, సరసల పిడిగుద్దులు గుద్దిన వారు ఉన్నారు. వారందరి ముందు యోసేపు ఎక్కడ నిలబడ్డాడు? ఇప్పుడు ఫరో సన్నిధిలో నిలబడ్డాడు, ఫరో చెంతన నిలబడ్డాడు. అయ్యా యోసేపు, ఇప్పుడు పాత బట్టలు పోయినాయి. అర్థమైందా? మీరు బైబిల్ చదువుకోండి, మీకు అర్థమవుతుంది. పాత బట్టలు పోయినాయి. ఎందుకంటే ఫరో చెంతన నిలబెట్టాలి అంటే కొత్త బట్టలతో ఆయన శుభ్రం చేసుకొని కొత్త బట్టలు కట్టించి ఆయన ఫరో సన్నిధికి తీసుకొచ్చారు. అయ్యా యోసేపు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడంట కదా, కలభావాలు బాగా చెప్తాడంట కదా, ఆ కలభావం మాకొక్కసారి చెప్పవా అన్నాడు. అయితే ఆయన ప్రార్థన చేసుకొని మనసులోనే, అయ్యా ఆ కళంటూ నాకు తెలియదు కదా, తెలుసా యోసేపుకి? ఆ కళ ఏంటో నాకు తెలియదు కదా, ఈ కలభావం చెప్పమంటున్నాడు, ఏంటో ఆ కళ నేను చూడాలి అన్నాడు. వెంటనే కళ ప్రత్యక్షమైంది. ఏంటి ఆ కలభావం అంటే, 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో కరువు వస్తుంది, 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతుంది. ఆ 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంటనే ఈ కరువు సంవత్సరాలన్నీ తినేసేస్తాయి. అది విషయం అన్నాడు. అవునా, ఇది నిజమేనా? అవునా, కరువు వస్తుంది మన దేశం మీదకి? వస్తుంది, అంతే. మరి ఏం చేద్దాం? మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, మీరు ఒక్కసారి నాకు గనక అవకాశం ఇవ్వమని అడగలేదు, కానీ అంతరంగంలో మాత్రం నా దేవుడు చేయగలిగిన సమర్థుడని నమ్మాడు. కాబట్టి అయ్యా ఫరో గారు, మీ దేశం బాగుపడాలంటే ఒక అద్భుతమైన కార్యాన్ని చేయాలి. ఏంటి అంటే, ఏమైతే పండినయో వాటన్నిటిని మీరు తీసుకొచ్చి మీ గోడంలో పెట్టండి, మీ గోదంలో ఉంచండి అని చివరికి ఫరో యొక్క చెంతన ఉన్నవాడు ఫరో కంటే అధికుడయ్యాడు. దేవుని స్తోత్రాలు. కాదా? ఆయన అన్నాడు కదా, నేను రాజును మాత్రమే, చక్రవర్తిని మాత్రమే, కానీ ఈ యోసేపు అన్నీ చూసుకుంటాడు అన్నాడు. ఆయనే. చరిత్ర చదివితే నాకు భయం వేసింది. ఏంటో చెప్పనా? చరిత్ర చదివితే ఫరోకి దేవుడిగా చేశాడంట యోసేపుని. ఆమేన్. ఎవరికి? ఫరోకి దేవుడిగా చేశాడట. ఫరో నాది ఏమి లేదు, అంతా యోసేపు దగ్గరికి వెళ్ళండి. సమస్య వచ్చిందా? యోసేపు దగ్గరికి వెళ్ళండి. కరువు వచ్చిందా? యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఆహారం కావాలా? యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు యోసేపు ఏమైపోయాడు? ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు, అధికుడు అయిపోయాడు. ఎక్కడా? ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇది అస్సలు విషయం చెప్తున్నా. అక్కడికి వచ్చిన తర్వాత కరువు ఆ దేశాలన్నిటినీ వెంబడిస్తూ ఉంది. కరువు ఆ ప్రాంతాన్ని అంతా నాశనం చేస్తుంది. ఒక్కొక్క దేశం నుండి కొంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు. చివరికి ఇశ్రాయేలు దేశం నుండి యాకోబు కుమారులు బయలుదేరారు. ఎక్కడికి? ఒక విషయం చెప్పనా, మీరు బైబిల్ చదువుకోండి. ఈ విషయాన్ని 37వ అధ్యాయం నుండి మీరు చదివితే అర్థమవుతుంది. యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. యోసేపు అన్నదమ్ములు 10 మంది వచ్చి ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారు? కాదు, వాళ్ళందరూ వచ్చి యోసేపు ఎదుట సాగిలు పడ్డారు. కూర్చోవడం కాదు. అందుకని మీ ప్రశ్న నేను అలా వేసా, మీరేం చెప్తారు? కూర్చోవడం లేదు. ఇంకా ఇప్పుడు ఏమైపోయింది? ఎవరు అవమానించింది? అన్నలు కాదా? ఎవరు ద్వేషించింది? అన్నలు కాదా? ఎవరు భంగపరిచింది? అన్నలు కాదా? ఎవరు పగ చూపింది? అన్నలు కాదా? ఎవరు ద్వేషించారు? అన్నలు కాదా? చివరికి చంపినట్టుగా నటించి అంత అవమాన పాలు చేశారే వాళ్ళు కాదా? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? యోసేపు యొద్ద సాగిలు పడ్డారు. అయ్యా, వాళ్ళేంటో కనుక్కోండి ఒకసారి, వాళ్ళెవరో కనుక్కోండి అని చెప్తే యోసేపుకి అర్థమైపోయింది వీళ్ళెవరో. ఎవరు వీళ్ళు? నేను చెప్తే ఈ మాట, ఆనాడు భంగపరిచిన వారు,
ఆనాడు అవమానపరిచినవాడు, ఆనాడు జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ద్వేషాన్ని చూపించిన వారు, ఆనాడు ఎప్పుడు చూడనటువంటి అవమాన పాలు చేసిన వారు, అప్రతిష్ట పాలు చేసిన వారు, ద్వేషించిన వారు, పగపట్టిన వారు, వీళ్ళు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డారు? యేసేపు దేవుని నమ్ముకుంటే నీ జీవితం అంత అధికమైపోతుంది, అంత ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు నా దేవుడు. ఎందుకో తెలుసా? నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఏది లేదు. అందుకని ఏం చేశాడంటే దేవుడు వాళ్ళందరి ముందు యేసేపు అధికుడవ్వటం చూశారు. దేవుని స్తోత్రాలు. అవమానించబడిన వారి ముందే అధికుడైనటువంటి ఘనత యేసేపుకు దక్కింది. నీకు దక్కదా? నాకు దక్కదన్నవారు ఒకసారి ఆమెను చెప్తారా? ఆమెను అన్నారా? ఎవరు అన్నారు? దక్కదన్నా ఆమెను అంటారు, దక్కిద్దన్నా ఆమెను అంటారు. ఊకొచ్చే ఆమెనే కదా, ఏకొచ్చే ఆమెను, ఊకొచ్చే ఆమెను కదా, ఎట్టయినా అంటారు. ఆమెనంటే అర్థం తెలుసా? అలాగు జరుగునుగాక. ఎలాగూ? నీ మాటను బట్టి జరిగినుగాక. ఒకవేళ దేవుడు ఆకాశం నుండి కూడా ఆమెనంటే నీ పని అయినట్టే, నీ పని అయినట్టే. అందుకే నీకు రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, యేసేపు ఎక్కడ ఏ అన్నలైతే అవమానపరిచారో ఆ అన్నల ముందే దేవుడు అధికమైన ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడా, ఎంత గొప్ప దేవుడా. నీకు ఆ స్థితిని ఇవ్వబోతున్నాడు. ఏ స్థితిని? ఎక్కడ నిన్ను అవమానపరిచారో, ఎక్కడ నిన్ను భంగపరిచారో వారందరి ముందు దేవుడు నిన్ను అధికుడిగా నిలబెడటానికి ఇష్టపడుతున్నాడు. దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? అయ్యా, యేసేపులాగా నా జీవితాన్ని మార్చవా? ఇదే ప్రార్థన. యేసేపులాగా నా జీవితాన్ని మార్చవా? రెండో మాట చెప్తా. యేసేపు అన్నలు వచ్చేసారు కదా, అన్నలు వచ్చి సాగిలు పడ్డారు కదా, అన్నలని తెలిసిపోయింది కదా. ఆయన ఏదో కార్యక్రమం చేశాడనుకో, అది వేరే విషయం. ఎందుకు అంటే ఆయనకున్నది ఒక ఆశ ఏంటంటే ఆయన తండ్రిని చూడాలి, ఆయన తమ్ముడిని కూడా చూడాలి. ఎవరిని చూడాలి? తండ్రిని, తమ్ముడిని చూడాలనుకున్న ఆశపడినటువంటి ఆయన ఒక చిన్న చిట్కా పేల్చేశాడు. ఏంటంటే, అబ్బాయి మీరు నిజంగా మా దేశానికి ఆహారం కోసమే వస్తే, ఓకే, ఏం కోసం వస్తే? ఆహారం కోసమే వస్తే మీ ఆహారం తీసుకొని వెళ్ళండి అని వాళ్ళ రోకలు లోపల పెట్టి వీళ్ళని పంపించేసి మళ్ళీ వాళ్ళ ఎమ్మట పడి చివరికి అన్నాడు, మీరు అవమానపరిచారయ్యా నన్ను. ఎందుకో తెలుసా? నేను జ్యోతిష్యం చూసేటువంటి పాత్రను మీరు తీసుకెళ్ళిపోయారు. అవునా? ఎవరి సంచిలో ఉంది? వాళ్ళ సంచులన్నీ తెరిచాలకే వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచుల్లోనే ఉండే. వాళ్ళ సంచులో ఉన్న ఏడుపు మొదలయ్యింది. ఏమన్నారు తెలుసా? ఇదిగో మా తమ్ముడికి నేను కీడు చేశాం కాబట్టి మాకు ఇదంతా జరుగుతుంది అనుకున్నారు. ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా ఆలోచించండి. కీడు చేసినటువంటి అన్నల ముందే మేలు చేసిన యేసేపులాగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. కీడు చేసిన అన్నల ముందే మేలు చేసిన యేసేపులాగా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను అత్యధికముగా దీవిస్తాడు. సరే కదా అని వాళ్ళని పంపించేశాడు. చివరికి ఏదో ఒక విధంగా చెప్పి వాళ్ళని ఒక ఆయన్ని లోపల పెట్టి వాళ్ళ తండ్రిని తీసుకొని రామన్నారు. తండ్రిని తీసుకొని వచ్చారు కదండి. ఎప్పుడు? చివరి క్షణంలో తండ్రిని తీసుకొని వస్తే తండ్రి కూడా సాగిలిపడ్డాడు. ఇది నిజం కాదా? నిజమా కాదా? ఆయన కళ్ళది నిజం కాదా? ఆయన చెప్పినటువంటి ఆ దర్శనం నిజము కాదా? ఆయన చెప్పినటువంటి ఆలోచన నిజము కాదా? నిజమే. ఎందుకో తెలుసా? అది దేవుడు చూపించిన దర్శనం. ఆమెను చెప్దాం.
దేవుడు చూపించిన దర్శనాన్ని ఏ మనుష్యుడు కూడా దాన్ని అవమానపరచడానికి కానీ దాన్ని నెరవేరకుండా చూడటానికి కానీ జరిగే పనే కానే కాదు. ఇప్పుడు ఫరో ఎదుట అందరూ నిలబడ్డారు. ఇప్పుడు అసలు విషయం చెప్తా ఏంటంటే, ఫరో దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఆలోచన చేసుకొని అందరూ కలుసుకొని ఏకమైపోయి ఫరో దగ్గరకు వచ్చి అక్కడ అన్నారు, అయ్యా మా తండ్రి తీసుకొని రావటానికి నేను ఇక్కడ నుంచి నేను కొన్ని రథాలు పంపిస్తాను, గుర్రాలు పంపిస్తానని చెప్పి అందరిని పంపించి గేషోం అన్నటువంటి ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందా? గోషేన్ అనేటువంటి ప్రాంతం చాలా అద్భుతమైన ప్రాంతము. ఆనాడు ఇశ్రాయేలీయులకు మంచి అందమైనటువంటి స్థలము, మంచి పీఠభూమి కలిగినటువంటి స్థలము, పచ్చిక బయలు ఉన్నటువంటి స్థలములో యోసేపును దేవుడు అక్కడ నిలబెడితే యోసేపు స్వజనులందరినీ కూడా దేవుడు అక్కడే నిలబెట్టాడు. ఇప్పుడు చెప్తా, అప్రతిష్ట పాలు చేసిన అన్నలు భంగపరచబడ్డారు, కానీ యోసేపు మాత్రం అధికుడు చేయబడ్డాడు, ఉన్నతమైన స్థానాలలోకి నిలబెట్టబడ్డాడు. పొతీఫరు అవమానించిన, పొతీఫర్ భార్య అవమానించిన, చివరికి వాళ్ళ ముందు కూడా దేవుడు యోసేపుని గణపరిచాడు, వాళ్ళ ముందు కూడా గణపరిచాడు. అక్కడికి అందరూ హేళన చేసి ఎన్నో విధాలుగా సరసాల్లో దెబ్బలు కొట్టించిన వాళ్ళ ముందు కూడా ఇప్పుడు అందరికంటే అధికుడుగా మార్చబడ్డాడు. ఇప్పుడు చెబుతా వస్తున్న విషయం, సమయం దేవుని స్వాధీనంలో ఉంది. ఏ సమయం? నిన్ను హెచ్చించే సమయం, నిన్ను గణపరిచే సమయం, నిన్ను ఉన్నతమైన స్థితిలో చేర్చే సమయం ఎక్కడుంది? నువ్వు అనుకున్నట్టు జరుగుతాయి అనుకుంటున్నావా? ఈ రోజున నువ్వు అనుకున్నట్టు జరిగితే నువ్వే దేవుడు అయిపోతావు, నువ్వు అనుకున్నది చేయగలిగితే నువ్వే దేవుడు అయిపోతావు. అందుకని ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అయిపోయారు కదా, చాలామంది దేవుళ్ళు అయిపోయారు. కారణం ఏంటి? మంచి చేసిన వాళ్ళల్లా దేవుడు అయిపోయాడు, చెడు చేసిన వాళ్ళేమో చంపేశారంట, మంచి చేసిన వాళ్ళేమో దేవుళ్ళు చేశారంట. ఇదే మన లోకం. కానీ మన యేసే అలా కాదు. అర్థమైందా? మన యేసయ్య ఎలాంటి వాడు? కీడు చేసిన వారికి మేలు చేసిన వాడు, కీడు చేసిన వారికి మేలు చేసిన వాడు, మేలు చేసిన వారి మరి ఎక్కువ మేలు చేసిన వాడు మన యేసయ్య. అందుకని ఏం చేయాలి? దేవునితో ఏకమయ్యి దేవుని కొరకు ఎదురు చూడటం, దేవుని సమయం కొరకు ఎదురు చూస్తే ఒక దినాన ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు అప్రతిష్ట పాలయ్యావో అక్కడే దేవుడు నీకు ప్రతిష్టత కలుగు చేస్తాడు. ఎక్కడైతే నువ్వు గర్వభంగం కలిగిందో అక్కడే దేవుడు నిన్ను గర్వించేలాగా దేవుడు తీర్చిదిద్దుతాడు. అందుకని యోసేపును అలాగ చేసిన దేవుడు నిన్ను కూడా చేస్తాడని నువ్వు నమ్మితే ఈ రోజు నుంచి నీ యొక్క ఆధిపత్యము లేదనుకుంటే నీ ఉన్నతమైన స్థితి దినదినము రోజు రోజుకు దేవునితో ఏకమైపోయి అధికమైపోయి యోసేపు లాంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక, అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు దయచేయనుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ భంగపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఎక్కడ అవమాన పాలయ్యావో అక్కడే నీ దేవుడు నిన్ను అవమాన పాలు కాకుండా అందరి ముందు నిలబెడతానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే యేసేపు నమ్మిన దేవుడు నిన్ను నమ్మగలగాలి. యేసేపు లాగా సమయం కొరకు ఎదురు చూడాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ఆయనే దేవుడు అని లోకానికి చాటి చెప్పే వరకు కూడా ఆయన నీతో ఉండాలి, నీవు యేసయ్యతో ఉండాలి. అటువంటి భాగ్యం కావాలని ఆశపడితే ఈ రాత్రికాల సమయంలో అయ్యా ఒక్కసారి యేసేపునకు కలిగిన ఘనత నాకు కలుగు చేయవా,
యేసేపుని హెచ్చించినట్లుగా నన్ను హెచ్చించవా? యేసేపుని దీవించినట్లుగా నన్ను దీవించవా? యేసేపుని అధిపతిగా చేసినట్లుగా నన్ను కూడా ఒక అధిపతిగా చేయవా? ఇదే నీ ప్రార్థన అయితే తలలు ఉంచి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. నా దేవుడు ఈ రాత్రి యేసేపును దీవించినట్లుగా నిన్ను దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. యేసేపును అధికుడిగా చేసినట్లుగా నా దేవుడు నిన్ను కూడా అధికుడిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏ విధంగా అయితే నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడో యేసేపును హెచ్చించినట్లుగా నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. అయ్యా, ఒక్కసారి నాతో ఉండవా? నాకు తోడుగా ఉండవా? నీ సన్నిధిని నేను అనుభవించినట్లుగా, నీ సన్నిధి శక్తిని నేను అనుభవించినట్లుగా, నీ ఆత్మశక్తిని నేను పొందుకున్నట్లుగా దేవా, ఈ రాత్రి ఎక్కడైతే యేసేపు అవమానపరచబడ్డాడో, ఎవరు ముందైతే అవమానపరచబడ్డాడో వారి ముందునే గనపరిచిన దేవుడవయ్యా, ఆ విధంగా నన్ను కూడా ఆ విధంగా అవమానపరిచినటువంటి వారి ముందే నన్ను గనపరచయ్యని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. అలా చేయాలని ఆశపడుతున్న వారు మీ కుడి హస్తాలను పై చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, ఎన్నో హస్తాలు పైకి లేపబడ్డాయి. ఎన్నో హస్తాలు దేవుని సన్నిధిలో అయా తండ్రి ప్రభు నిరంతరము నీ సన్నిధిని అనుభవించాలని ఆశతో ప్రభు తండ్రినైనా అవమానపరిచిన చోట నువ్వొక్కడివే ప్రభు తండ్రినైనా వారిని అధికులు చేయగలివని నమ్ముతున్నారయ్యా. ఒక్కసారి దర్శించండి. ఈ రాత్రి వారి ఆశ భంగం కాకుండానట్లుగా, అయ్యా వారి అప్రతిష్ట పాలు కాకుండానట్లుగా, వారి అవమాన పాలు కాకుండానట్లుగా, వారి ఏ యొక్క దురలవాట్ల చేత వారి జీవితాన్ని పాడు చేసుకోకుండా నిన్ను కలిగిన జీవితము, నీ తోడుగా నిలిచేటువంటి జీవితము, నిన్ను హక్కును చేర్చుకునే జీవితము, నిన్ను ఆనందముగా హృదయంలో చేర్చుకునేటువంటి జీవితాన్ని ఇక్కడున్న మా బిడ్డలందరికీ మాకును దయచేయండి. నీ కృపా దీవెనలతో నింపు బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.